పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 115వ కీర్తనలు 14వ వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అనేసి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజంగానే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని వృద్ధి పొందిస్తాడు, మన బిడ్డల్ని అభివృద్ధి చేసే దేవుడై ఉన్నాడు. కనుక మనము క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని అభివృద్ధి పరిచే గొప్ప దేవుడు, మనకు మేలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. మన బిడ్డల ఎడ్యుకేషన్లో దేవుడు తోడుగా ఉంటాడు. మన బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. బిడ్డలు జ్ఞానమందును, వయస్సునందును, ఆరోగ్యమందును, మనుషుల దయందును గొప్పగా వర్ధిల్లుతారు. అంత మాత్రమే కాకుండా వారికి కావాల్సిన ఉద్యోగాల విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఆ బిడ్డల యొక్క వివాహ విషయములలో వారికి కావలసిన సాటి సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రియులారా, మన బిడ్డల విషయంలో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రభు యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభు యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రభు మాటలకి మనం లోబడాలి. ఎప్పుడైతే మన బిడ్డలని దేవుని చేతికి అప్పగిస్తామో దేవుడు ఆ బిడ్డల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, అభివృద్ధి చేసే దేవుడై ఉన్నాడు. కనుక మన బిడ్డల్ని దేవుడికి అప్పగించి క్రీస్తు రక్తంలో కడగబడి ఆ బిడ్డలకి రక్షణ మార్గంలోనికి నడిపించినప్పుడు దేవుడి ఆశీర్వాదాలు మీ బిడ్డలు మెండారులుగా పొందుకుంటారని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమీన్.